प्रातः स्मरामि हृदि संस्मृदात्मतत्त्वम् सच्चित्सुखं परमहंसगतिं तुरीयम् यत्स्वप्नजागरसुषुप्तिमवैति नित्यम् तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం. ఈ జీవుడు దేహేంద్రియ మనోబుద్ధులను తన మీద వీడు ఆరోపించుకుంటున్నాడు అని మనం గడిచిన శ్లోకాల్లో చూసాం. అదంతా బాగానే ఉందండి, కానీ నా నిజస్వరూపమైనటువంటి ఆత్మ ఎటువంటిది, ఆ వ్యవహారం ఏమిటి అంటే దాన్ని తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. 24వ శ్లోకం. ప్రకాశోర్కస్యతో యస్య శైత్యమగ్నిర్యధోష్ణతా స్వభావః సచ్చిదానంద నిత్య నిర్మలతాత్మనః. అయ్యా, మీ స్వరూపం ఎలా ఉంది అంటే ఇదిగో ఇలా ఉన్నది అని అంటూ అధ్యాస ఉన్న కాలంలో కూడా ఆత్మశుద్ధమే అని అంటున్నారు. ఇది అద్వైత సిద్ధాంతం అంటే. ఈ అధ్యాసలన్నీ జరుగుతున్నా కూడా ఆత్మ మలినం అవ్వడం లేదు, ఆత్మ శుద్ధమే, నీకు మాలిన్యం ఏమీ అంటడం లేదు, మీరు ఇంకా శుద్ధమే. అయితే దీనికి ఉదాహరణ శంకరుల వారు చెప్పలేదు, కానీ నేను ఇక్కడ చెప్తున్నాను. రజ్జు సర్పవత్ ఉదాహరణ. ఇక్కడ వాస్తవంగా ఉన్నది ఏమిటి అంటే రజ్జు అంటే తాడు, కానీ అధ్యాస ఏం జరిగింది? సర్పం అంటే పాము. అధ్యాస జరగక ముందు, అధ్యాస జరిగిన తర్వాత మిగిలింది ఏమిటి? అధ్యాసకు ముందు తాడు, అధ్యాస తర్వాత ఉన్నది కూడా తాడే. అలాగా అధ్యాస ఉన్నప్పుడు ఉన్నది కూడా తాడే. కానీ ఆ అధ్యాసలో ఉన్నప్పుడు ఏముంది అని అడిగినప్పుడు కాసేపు మీరు ఆలోచిస్తారు. మిమ్మల్ని మీరు గమనించాలి. అధ్యాసకు ముందు సచ్చిదానందాత్మ, అధ్యాస తర్వాత సచ్చిదానందాత్మ. అజ్ఞానానికి ముందు శుద్ధ బ్రహ్మము, అజ్ఞానం పోయిన తర్వాత కూడా శుద్ధ బ్రహ్మం. అలా అజ్ఞానంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా శుద్ధ బ్రహ్మమే. అధ్యాసలో ఉన్నప్పుడు కూడా ఉన్నది తాడే. శుద్ధ అజ్ఞానిని అని మీరు ఏడుస్తున్నప్పుడు కూడా మీరు ఆనంద స్వరూపులే. అయితే అదృష్టం కొద్దీ అది మారడం లేదు. అది గనక మారి ఉంటే ఈ చదువు, సంధ్య, ఈ పుస్తకాలు ఇవన్నీ కూడా మనం మూసేసి అందరం కూడా ఏడుస్తూ కూర్చోవాలి. అర్జున విషాదయోగ అంటూ. కానీ మన అదృష్టం కొద్దీ అధ్యాసలో ఉన్నప్పుడు కూడా, అజ్ఞానంలో ఉన్నప్పుడు కూడా మీరు ఆనంద స్వరూపులే. మీ యొక్క నిజస్వరూపం ఏమాత్రం మాలిన్యం చెందడం లేదు. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. ఆత్మనః స్వభావః సచ్చిదానందః నిత్య నిర్మలత. ఆత్మ యొక్క స్వభావం అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే యత్ న జష్యతే తత్ స్వభావః. ఏది విడువబడదో అది స్వభావం. ఒక వ్యక్తిని చూసి ఈయనది క్రోధ స్వభావము అని అంటే ఏమిటి అర్థం? కోపము అతనిని విడవబడదు. ఏం చేసినా సరే క్రోధం అతన్ని వదిలిపెట్టదు. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అని సాధన చేస్తూ ఆ సాధన మీదే అతనికి కోపం వస్తూ ఉంటుంది.
ఏంటి ఇంత చేసినా కూడా నాకు ఈ కోపం తగ్గడం లేదు అని. భగవద్గీతలో చెప్పినప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్పాను. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఒకడు, వాడికి తొందరపాటు ఎక్కువ. వాడు ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, నాకు వెంటనే ఓర్పు కావాలి అని అన్నాడు. వెంటనే ఓర్పు ఏమిటి? దాన్ని కూడా వాడు ఆగలేడు. ఎందుకంటే వాడి స్వభావం అది. ఓర్పు అన్నది వాడికి లేదు, అది వాడి స్వభావం. కాబట్టి యత్ న జష్యతే, ఏది విడవబడదో, దేన్ని విడవడం కుదరదో అది స్వభావము. కాబట్టి ఆత్మ యొక్క స్వభావం ఏమిటి అంటే సచ్చిదానంద, ఎప్పుడూ ఉండేటువంటి ఆత్మ. దానికి అంతం లేదు. సత్ అన్నప్పుడు ఎప్పుడూ ఉండేది. చిత్ అంటే తెలుసుకునేది, అంటే ఏదో పై పైన అనుకోకండి, తెలుసుకునే వాటిని కూడా ప్రకాశింపజేసేది. అన్నింటినీ ఆత్మ తెలుసుకుంటుంది అని కాదు. ఇది పూలమాల అని ఆత్మ తెలుసుకుంటుంది అని కాదు, బుద్ధి తెలుసుకుంటోంది. ఆ బుద్ధి తెలుసుకునేలాగా ఆత్మ బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ఆత్మ జ్ఞానస్వరూపం, జ్ఞాతృస్వరూపం కాదు, ప్రకాశించేటువంటి ఆత్మ. ఆ తర్వాత ఆనందము అంటే అనంత, అనంతము అన్నా ఆనందం అన్నా కూడా ఒకటే. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే, మీరు ఎప్పుడైతే నేను పరిపూర్ణుడను అని అనుకుంటారో అప్పుడు ఆనందంగా ఉంటారు. అంటే అక్కడ ఏ వ్యక్తిత్వము లేదు. పూర్ణులు అని మీరు అన్నప్పుడు ఆనందంగా ఉంటారు. అదే ఆనందంగా లేనివాడిని ఎందుకు ఆనందంగా లేవు అని అడిగితే, నాకు ఫలానాది లేదు, ఇది లేదు, అది లేదు, ఆ వెలితి ఈ వెలితి, ఏదో ఒక వెలితి చెప్తాడు, అందువల్ల ఆనందంగా లేను అని అంటాడు. అంటే వెలితి లేకపోతే, పూర్ణుడుగా ఉంటే అప్పుడు నువ్వు ఆనందుడివే. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే, ఎప్పుడైతే వెలితి లేదో అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఆత్మకు ఏమైనా వెలితి ఉన్నదా చెప్పండి? సమస్య లేదు, ఆత్మకు వెలితి ఉండదు. కాబట్టి ఆనంద సత్యం జ్ఞానం అనంతం, అదే సచ్చిదానందం. మీరు అడగచ్చు, నేను ఉన్నాను, నేను కూడా తెలుసుకుంటున్నాను, నేను ఆనందంగా ఉన్నాను, మరి నేను సచ్చిదానంద స్వరూపుణ్ణే కదా అంటే, జీవుడిగా అయితే ఈ ఆనందం అది కాదు, అది నిత్యానందం, నిత్య సత్, నిత్య ఆనంద. కానీ మనది ఎలా ఉంటుంది? పుట్టుక ముందు లేదు, పోయిన తర్వాత లేదు. అది నిత్యం అని అనడానికి లేదు. మన సత్ పరిమితమైనటువంటిది, మన చిత్ పరిమితమైనటువంటిది, మన ఆనందం అది చెప్పడానికే లేదు. అది ఎంత పరిమితమో దాన్ని చెప్పలేం. ఆ విధంగా సత్, చిత్, ఆనందము, నిత్యము, ఆ తర్వాత నిర్మలత, దానికి ఏ విధమైనటువంటి మాలిన్యము అంటుకోదు. ఎవరి ఆత్మకండి అంటే, ఎవరి ఆత్మకైనా సరే, అజ్ఞాని ఆత్మకైనా సరే, జ్ఞాని ఆత్మకైనా సరే. కాబట్టి కోరికలు ఉన్నవాళ్ళలోనూ, కోరికలు లేకపోయినా సరే ఆత్మ శుద్ధంగానే ఉంటుంది. ఆ విధంగా భవబంధాల్లో చిక్కుకున్న వాడిలోనూ ఆత్మ శుద్ధంగానే ఉంటుంది. భవబంధాలలో చిక్కుకోని వాడిని కూడా, వాడి ఆత్మ కూడా శుద్ధంగానే ఉంటుంది. అది ఎలాగా అంటే, ప్రకాశో అర్కస్య, ఇది ఎలాంటిది అంటే సూర్యప్రకాశం లాంటిది. సూర్యుడిలో వెలుగు ఎప్పుడు ఉంటుందండి? సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉంటుందా? అంతవరకే ఉంటుందా? అయితే మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి అన్ని దేశాల వాళ్ళు, ఆ సైంటిస్టులు కూర్చుని వారి యొక్క ఆవిష్కరణల గురించి చెప్తూ ఉంటే, మన దేశం గురించి కూడా ఆ విషయాలు తెలియజేయడానికి, ఆ ఆవిష్కరణ గురించి చెప్పడానికి ఒక మంత్రి గారు వెళ్ళారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఒక మంత్రి గారు వెళ్ళారు. అప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు,
మేము మంగళ గ్రహం మీదకి మనిషిని పంపిస్తున్నాము, చంద్రుడి మీదకి ఇంకో ర్యాకెట్ని పంపిస్తున్నాము, శుక్రుడి మీద పరిశోధనలు జరుపుతున్నాము, శని వలయాకారం మీద ఏదో రీసెర్చ్ చేస్తున్నాము, ఇలాగా చెప్పుకుంటూ వస్తున్నారు. అప్పుడు మన మంత్రి గారు కూడా చెప్పారు, ఇవన్నీ ఎవరైనా చేస్తారండి, కానీ మేము సూర్యుడి మీదకే ఒక రాకెట్ని పంపిస్తున్నాము అని అన్నారు. సూర్యుడి మీదకి ఎలా పంపిస్తారు? అది ఎలా కుదురుతుంది? అది దిగుతూనే దిగడం ఏమిటి? సూర్యుడికి 1,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే అది మాడి మసైపోతుంది కదా అని వాళ్ళు అడిగారు. అప్పుడు ఈ మంత్రి గారు ఏం సమాధానం చెప్పారో తెలుసా? అందుకే మేము రాత్రి దిగేటట్టు ప్లాన్ చేశాము అని అన్నారు. అంటే ఆ మంత్రి గారి ఉద్దేశం ఏమిటి? రాత్రిపూట సూర్యుడు చల్లగా ఉంటాడు, పొద్దున్న పూటే వేడితో ఉంటాడు అని అలా అనుకున్నారు. కానీ సూర్యుడి యొక్క ప్రకాశం సదా ఉంటుంది. మనకి చీకటిగా అనిపించినా సరే అప్పుడు కూడా సూర్యుడు ప్రకాశిస్తున్నట్టే లెక్క. ఆ విధంగా అలాగే తోయస్య శైత్యం, నీటిలో చల్లదనం ఉన్నట్టుగా, అగ్నేర్యో దో ఉష్ణత, అగ్నికి వేడి గుణం సహజంగా ఉన్నట్టుగా, అది ఎవరో ఇచ్చింది కాదు, స్వాభావికం, స్వాభావిక ధర్మం. అలాగే ఆత్మకు సచ్చిదానందము అన్నది స్వాభావికం, నిర్మలత్వము అన్నది కూడా స్వాభావికం. అయితే అయ్యా, ఆత్మ సర్వవేళలా సర్వావస్థల యందు శుద్ధమే అయినప్పుడు మళ్ళీ కర్మయోగంతో దాన్ని శుద్ధపరుచుకోండి అని అంటూ ఉంటారు ఎందుకు? ఇది సాధకుడికి వచ్చేటువంటి అనుమానం. భగవద్గీత చెప్పినప్పుడు కూడా నేను చెప్పింది అదే, కర్మయోగం వల్ల శుద్ధి, ఆత్మ ఎప్పుడూ శుద్ధమైంది అన్నప్పుడు ఈ కర్మయోగాలు అనుష్ఠానాలు ఇవన్నీ ఎందుకండి నేను చేయడం, ఇవన్నీ అవసరం లేదు కదా అని అన్నప్పుడు వేదాంతి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాడు, అరే బాబు, కర్మయోగం వల్ల ఆత్మశుద్ధి అని ఎవరు నీకు చెప్పారు అని అడుగుతాడు. అక్కడ చెప్పింది అంతఃకరణ శుద్ధి అని మాత్రమే అన్నారు. ఏ అంతఃకరణలో ఆత్మ గురించి తెలుసుకోవాలి, ఆ తెలుసుకునేవాడు గుడ్డివాడుగా ఉన్నాడు కాబట్టి వాడికి ఏదో కంటికి ఆపరేషన్ అన్నది చెప్పాం. అంతేగాని ఆత్మకు ఆపరేషన్ అని ఎవడు చెప్పలేదు. లేదండి, భగవద్గీతలో 6వ అధ్యాయంలో ఉపవిశ్యాసనే యుంజాత్ యోగమాత్మా విశుద్ధయే, ఆత్మ విశుద్ధి కోసం యోగాన్ని చెయ్యాలి ఓ అర్జున అని భగవానుడు అన్నాడు కదా. మరి అక్కడ ఆత్మ అన్నాడు అంటే అక్కడ ఆత్మ అన్నప్పుడు అంతఃకరణ అని అర్థం. అక్కడ ఆత్మ సంయమ యోగము అన్నప్పుడు అంతఃకరణను సంయమించేటువంటి యోగము అని అర్థం. కాబట్టి నువ్వు ఆత్మను తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు మీ అంతఃకరణ శుద్ధంగా ఉండాలి. అయితే ఇది చెప్పడానికి చాలా సులువుగానే ఉంటుంది. అప్పుడప్పుడు మీరు వింటున్నప్పుడు కూడా మీకు చాలా సులువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ ఆత్మానుభూతి, ఆత్మను అర్థం చేసుకోవడం అని అన్నది ఎంతో శుద్ధమైనటువంటి అంతఃకరణ ఉంటేనే కానీ అది సాధ్యపడదు. దానికి ఎంతో స్వచ్ఛత, స్వచ్ఛే ప్రతిబింబవత్ అని అనుకున్నాం కదా. ఆ ప్రతిబింబం స్పష్టంగా ఉండాలి అంటే మన మనస్సు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. ఎంతో స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉంటేనే కానీ అది కుదరదు. అందుకోసమే త్రికరణ శుద్ధి అని అంటారు. వేదాంతానికి రాకముందు మీరు చేయాల్సింది చాలా ఉన్నది. లోపల ప్రేమ పెరగాలి, జాలి పెరగాలి, దయ పెరగాలి. ఈ దివ్య గుణాలన్నీ కూడా ఒకసారి మళ్ళీ దైవాసుర సంపత్ విభాగ యోగం భగవద్గీతలో చదవండి. ఆ దైవీ గుణ సంపత్తి అంతా కూడా పెరగాలి. బాహ్య శౌచం ఉండాలి, అలాగే అంతఃశౌచం కూడా ఉండాలి. ఇది ఎత్తైనటువంటి శిఖరాగ్రం, ఎవరెస్ట్ లాంటిది.
దీని తర్వాత మళ్ళీ ఎక్కడానికి ఏమీ లేదు. కాబట్టి ఒకసారి ఆలోచించండి, దానికి ముందు ఎంత సాధన అవసరమో. ఆ ప్రిపరేషన్ కోసం, దానికోసం ఈ కర్మయోగము, ఉపాసనా యోగం ఇవన్నీ కావాల్సిందే. కాబట్టి ఇంత ఆత్మశుద్ధి కోసం మనం ఏ మాలిన్యం వల్ల అయితే దీన్ని తెలుసుకోలేకపోతున్నామో ఆ అంతఃకరణ శుద్ధ్యర్థం, శుద్ధి చేసుకోవడం కోసం ఇది కావాలి. ఆ తర్వాత ఏమంటున్నారు? ఆత్మన సచ్చిదం సశ్చ బుద్ధేర్యుక్తిరితి ద్వయం సంయోజ్య చ వివేకేన జానామీతి ప్రవర్తతే. మళ్ళీ ఇక్కడ ఇంకొకడు ఆ పూర్వపక్షి వస్తాడు. వాడి అభ్యంతరం ఏమిటి అంటే, వాడు ఏ వివాదం లేవనెత్తుతాడు అంటే, మీరేమో ఆత్మ సచ్చిదానందము నిర్మలము అని అంటున్నారు, కానీ అహం జానామి అని అంటూ ఉంటారు కదా. జీవుడు అహం జానామి, జానామి అంటే జ్ఞానం, మిగతావన్నీ వదిలేయండి. జానామి అన్నప్పుడు జ్ఞానం అది ఆత్మకు సంబంధించినది. కానీ వాడు ఇలా అన్నప్పుడు ఆత్మ యొక్క నిత్యత్వానికి భంగం ఏర్పడుతోంది కదా, దాన్ని గమనించారా లేదా అని అడుగుతాడు. జానామి, నేను తెలుసుకున్నాను. తెలుసుకున్నాను అన్నది దేని ఫలం? తెలుసుకోవడం అన్నదాని ఫలం. ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది వ్యాకరణానికి సంబంధించినటువంటిది. నేను తెలుసుకున్నాను, తెలుసుకున్నాను అంటే దీనిని తెలుగులో వ్యాకరణంలో ఏమని చెప్పాలి అంటే క్రియ అని చెప్పాలి. తెలుసుకోవడం అన్నది క్రియ కదా. ఇవి కూడా మీరు కొంచెం తెలుసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారంటే, క్రియ అన్నప్పుడు దానికి ఆశ్రయం అన్నది ఒకటి ఉండాలి. క్రియ తనకు తానుగా తెలుసుకోవడం అంటే ఎవరు తెలుసుకోరు. ఎవరు తెలుసుకుంటున్నారు అంటే ఇప్పుడు దానికి జవాబు ఉండాలి. నేను అనో, అతడనో, రాముడనో, బాలుడనో ఏదో ఒకటి ఉండాలి. కేవలం క్రియ ఉండదు. ఆశ్రయం లేకుండా క్రియ ఉండజాలదు. నడుస్తున్నాను అంటే నేను నడుస్తున్నాను. ఆ నడవడం దేన్ని ఆశ్రయించుకుని ఉన్నది అంటే నేను అనేటువంటి సబ్జెక్ట్ని ఆశ్రయించుకుని ఉన్నది. రాముడు చదువుతున్నాడు. చదువుకోవడం అనేది క్రియ. దేని మీద ఆధారపడి ఉన్నది? రాముడి మీద ఆధారపడి ఉన్నది. అలాగా ఇక్కడ దాకా అర్థమైంది కదా. వ్యాకరణ ప్రకారం చూసినప్పుడు క్రియ స్వయ ఆశ్రయాన్ని మారుస్తుంది. జాగ్రత్తగా వినండి. క్రియ స్వ ఆశ్రయాన్ని మారుస్తుంది. రాముడు కూర్చున్నాడు, ఇంతకు ముందు చదువుకుంటున్నాడు అంటే రాముడిలో మార్పు వచ్చింది. నేను భోజనం చేస్తున్నాను, భోజనం మధ్యలో నీళ్లు తాగాను అంటే నీళ్లు తాగక ముందు నేనేం చేస్తున్నాను? భోజనం చేస్తున్నాను. అలాగా క్రియ చేస్తున్న వాడిలో మార్పు సంభవిస్తుంది. అలాగే నేను అహం జానామి అని అన్నప్పుడు అహం అన్నది ఆత్మ అని అంటున్నారు, జానామి అన్నది క్రియ. ఈ క్రియ ఆత్మను మార్చింది కదా. నిజమే. మరి వేదాంతం కూడా ఇప్పుడు ఆలోచించాల్సిందే. ఎందుకంటే వ్యాకరణాన్ని తప్పు పట్టడానికి లేదు. అది తర్కం. తెలుసుకోకముందు ఆత్మ మరొకటిగా ఉన్నది. దానికి సమాధానం ఏం చెప్పాలి? జానామి అహం అన్నప్పుడు దాన్ని ఎలా చెప్పాలి అంటే శంకరులు వారు ఏమంటున్నారంటే, నాయనా, ఆత్మ జ్ఞాతృస్వరూపం కాదు, అది జ్ఞానస్వరూపము. ఇక్కడ జానామి అన్న క్రియ అహం జానామి అన్నప్పుడు అది ఆత్మకు చెందింది కాదు, బుద్ధికి చెందింది. మరి బుద్ధి అని అనకుండా అహం అని ఎందుకు అంటున్నారు? శాస్త్ర ప్రకారం మేము అహం అంటే ఆత్మ అనే మేము అంటున్నాం. కానీ
చిదాభాస కారణంగా ఇప్పుడు చీకటి గదిలో సూర్యుడి యొక్క ప్రకాశం ఒక అద్దం మీద పడి ఆ గది అంతా ప్రకాశవంతమైతే, భగవద్గీతలోని ఉదాహరణ ఇక్కడ చూడండి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఆ గదిలో కనుక ఒక చిన్న పిల్లవాడు ఉంటే ఈ గదిలో వెలుతురు ఎక్కడి నుంచి వస్తోంది అని అన్నప్పుడు ఆ పిల్లవాడు ఏమంటాడు? ఆ అద్దంలోంచే వస్తోంది అని అంటాడు. కాబట్టి ఇక్కడ అహం జానామి, అహం పఠామి, అహం ఖదామి ఇలా అన్నప్పుడు అహం అన్నది ఆ అహం సంబంధించింది కాదు, చిదాభాసకు సంబంధించింది. ఇవి బుద్ధికి సంబంధించినవి. కాబట్టి మీరు చెప్పింది సరి అయినదే. క్రియ అన్నది స్వ ఆశ్రయాన్ని మారుస్తుంది. కాబట్టి బుద్ధి మారుతూనే ఉంటుంది, బుద్ధి మారదు అని ఎవరైనా అన్నారా? ఇవన్నీ కూడా మారేటువంటివే, కానీ ఆత్మ మారదు. ఇది చాలా గొప్ప తర్కం. ఇది మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ ఒకవేళ అర్థం కాకపోయినా వింటూ ఉండగా అర్థమయ్యే అవకాశం ఉన్నది. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఒక పాత్రని ఊదితే ఆ దుమ్ము పోతుంది, ఒకదానికి తుడవాలి, ఇంకో దానికి తోమాలి, ఇంకొక దానికి మళ్ళీ మళ్ళీ తోముతూనే ఉండాలి. అలా నేను తోముతూనే ఉంటున్నాను కాబట్టి మీరు వింటూ ఉండండి, అప్పుడు అర్థమవుతుంది. ప్రతిబింబ చైతన్యాన్ని అహం అని అంటున్నారు, కానీ వాస్తవమైనటువంటి చైతన్యం అది కాదు. అహం ఏమిటి అంటే ఆత్మకు ఉన్నది సత్తు, చిత్తు, ఆనందం. ఇక్కడ సత్తు చిత్తే చెప్పారు, ఆనందాన్ని కూడా కలుపుకోవాలి. నాయనా జాగ్రత్తగా విను, నువ్వు అడిగిన సమాధానం చెప్తున్నాను. బుద్ధికి వృత్తిని తీసుకొచ్చేటువంటి గుణం ఉన్నది. వృత్తి అంటే మోడిఫికేషన్, ఇక్కడ వికారము అని అర్థం. అలా వికారాలకు లోనైనటువంటిది బుద్ధి. ఆత్మ సత్తును చిత్తును కాసేపు దానికి ఇస్తుంది. కాబట్టి ఈ వృత్తి ఏమవుతుంది అంటే, సముద్రంలో ఒక అల వచ్చింది అని అనుకుందాం. సముద్రాన్ని ఉదాహరణకు బుద్ధి అని అనుకుందాం. అక్కడ అల ఎగసి పడుతున్నటువంటి అలలు వృత్తి అని వాటికి పేరు పెడదాం. ఆ వృత్తుల్ని ప్రకాశింపజేస్తున్నది సూర్యుడు. సూర్యప్రకాశంలో అవి తెలుస్తున్నాయి. స్వతహాగా బుద్ధికి తెలియడం లేదు. ఆ చిదాభాస దాని మీద పడి ఆ వాస్తవ చైతన్యం ప్రతిబింబించి అప్పుడు ఒక వృత్తిగా అది తెలుస్తోంది. అలా వృత్తిగా తెలిసినప్పుడు అహం జానామి, అహం కరోమి, అహం కదామి ఆ విధంగా చెప్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఏమవుతోంది అంటే, ఈ రెండింటి సమన్వయంతో, సంయోగంతో, నిజానికి ఆత్మ వికారవంతమైనదేమీ కాదు, కానీ బుద్ధి వికారవంతమైనదే. ఈ వ్యవహారం సాగడానికి ఆత్మ యొక్క ప్రతిబింబ చైతన్యమే కారణం. ఈ రెండింటి యొక్క కలయికతోటి అవివేకికి ఏమవుతుంది అంటే, సంయోజ్య చా వివేకేన జానామీతి ప్రవర్తతే. ఆ అవివేకికి ఈ సంయోగం వల్ల నేను చేస్తున్నాను, నేను చూస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను అన్నది చిదాభాసకు సంబంధించింది తప్ప వాస్తవ చైతన్యానికి సంబంధించింది కాదు. ఈ విధమైనటువంటి అయోమయమే దానికి కారణం. సరే, ఏది ఎలా ఉన్నా సరే అతని యొక్క వాస్తవ స్వరూపము సచ్చిదానందమే. దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. దీన్ని మనం కూడా అంటూ ఉంటాం. ఆత్మ విషయంలోనే కాదు, మన నిత్య జీవిత విషయంలో కూడా అంటూ ఉంటాం. ఒక కమ్మరి కొలిమిలో ఒక ఎర్రటి ఇనుప గుండు కాలుస్తున్నాడు. ఆ గుండు బయటికి తీస్తున్నప్పుడు జారి కింద పడింది. ఆ కింద పడినటువంటి గుండు మీ కాలుకు తగిలింది. అప్పుడు ఏమంటారు? ఇనుప గుండు నన్ను కాల్చింది అని అంటారు. అవునా కదా? కానీ ఇనుప గుండు మిమ్మల్ని ఎలా కాలుస్తుంది? వాస్తవానికి కాల్చింది ఎవరు?
దానిలో ఉన్నటువంటి అగ్ని. కానీ మీరేమంటున్నారు? ఇనుపగుండు నన్ను కాల్చింది అని అంటున్నారు. అలాగే ఫైర్ బాల్ కూడా అంటూ ఉంటాం. ఫైర్ బాల్ అనేది ఎక్కడైనా ఉంటుందా? అలాగా ఇవి రెండు కూడా పరస్పర విరుద్ధాలు. ఆ విధంగానే ఇక్కడ కూడా వాడడం జరుగుతోంది. ఏ విధంగా అయితే ఇనుపగుండు నన్ను కాల్చింది అని అంటున్నాడో అదే విధంగా వీడు నేను చేస్తున్నాను లేకపోతే తెలుసుకుంటున్నాను అని అంటున్నాడు. వాడు అంటున్నటువంటి అహం వేరు, మేము చెప్తున్నటువంటి అహం వేరు. అవి రెండు ఒకటి కాదు అని చెప్పి ఇంకా ఏమంటున్నారు అంటే, ఆత్మనో విక్రియా నాస్తి బుద్ధిర్భేదో న జాత్వితి జీవః సర్వమలం జ్ఞాత్వా జ్ఞాతా దృష్టేతి ముహ్యతి. ఇక్కడ జీవుడి యొక్క ఆ సంశయాన్ని తెలియజేస్తున్నారు. ఆత్మ అనేది ఏది చెయ్యజాలదు. ఎందుకు చెయ్యజాలదు అంటే, ఏదైనా చెయ్యడము అంటే అది వికారం. మీరు ఆత్మలో వికారాన్ని చూడగలరా? ఏది మార్పు చెందుతుంది? ఏది అపరిపూర్ణమో అది మార్పు చెందుతుంది, పరిపూర్ణమైనది మార్పు చెందదు. అలాగా తెలుసుకోవడం అన్నది కూడా మార్పు చెందడమే. కాబట్టి ఆత్మ ఏమీ చెయ్యదు. ఆత్మనో విక్రియా నాస్తి. నాకు ఏ విధమైనటువంటి వ్యాపారాలు లేవు, ఆత్మకు ఏ విధమైనటువంటి క్రియలు లేవు, ఏ విధమైనటువంటి కర్మలు కూడా దానికి లేవు. రెండవది, బుద్ధిర్భేదో నా జాత్వితి. ఈ బుద్ధికి తనకు తానుగా ఏ కాలంలోనూ జ్ఞానం లేదు. ఈ ఆత్మ యొక్క జ్ఞానం ప్రతిబింబించి బుద్ధి పని చేస్తూ ఉంటుంది అంతే. అయితే జీవ సర్వమలం జ్ఞాత్వా, ఆ జీవుడు ఆ విధంగా తెలుసుకుంటున్నాడు. వాడు నా బుద్ధి పని చేస్తోంది అని అనుకుంటున్నాడు. ఆత్మ పని చెయ్యదు, బుద్ధికి పని చేసే శక్తి లేదు. ఆత్మ యొక్క చైతన్యము బుద్ధి మీద పడి ప్రతిబింబించడం వల్ల బుద్ధి పనిచేస్తోంది. ఎలాగైతే ఒక ఎలక్ట్రిక్ బల్బు స్వయంగా వెలగదు, బల్బుకు వెలిగేటువంటి శక్తి లేదు, ఎలక్ట్రిసిటీ కూడా ప్రకాశించదు. ఇప్పుడు ఎలాగా అన్నప్పుడు, ట్యూబ్లైట్ ఉందండి, అది తనకు తానుగా ప్రకాశిస్తుందా? లేదు. ఏదో 2 వైర్లు ఊరికే ఇలా పెడితే అవి ప్రకాశిస్తాయా? కానీ అది కుదరదు. కానీ ఆ రెండింటి యొక్క సంయోగం వల్ల ప్రకాశం వచ్చినట్టుగా ఈ అంతఃకరణ ఆత్మ యొక్క చైతన్యం ప్రతిబింబించడం ద్వారా అది చైతన్యంగా కనిపిస్తుంది. అలాగా పైపైన తెలుసుకోవడం వల్ల వీడేమంటున్నాడు అంటే, జ్ఞాతా దృష్టేతి ముహ్యతి. ఏమీ చెయ్యనటువంటి నిష్క్రియ తత్వాన్ని చూసి వీడు తినేవాడు, చదివేవాడు అని అనుకుంటున్నాడు. ముహ్యతి, దానితో మోహింపబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నేను చేసేవాడిని అని అనుకున్నానో అప్పుడు అనుభవించాల్సింది కూడా వాడే. ఎప్పుడైతే నేను కర్తను అని గట్టిగా అనుకుంటానో నేనే భోక్తను కూడా అవ్వాల్సి ఉంటుంది. కర్తృత్వ భోక్తృత్వాలు ఉంటే జనన మరణాలు తప్పవు, కొత్త కొత్త జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఎందుకు? అన్ని భోగాలను వాడు ఒకే జన్మలో అనుభవించడం కుదరదు. తదనుగుణమైనటువంటి దేహ నిర్మాణం జరగాలి. ఇప్పుడు చెప్పండి, సృష్టిని ఎవరు తయారు చేస్తున్నారు? బ్రహ్మమా? కాదు, మన అజ్ఞానమే. మీరే తయారు చేస్తున్నారు. ఇంకా భక్తి కోణంలోంచి చెప్పాలి అంటే, మనమే భగవంతుణ్ణి ఆ విధంగా సృష్టి చేయడానికి బాధ్యుణ్ణి చేస్తున్నాం.
మీ దగ్గర సంచిత కర్మ ఎంతో ఉన్నది. దాన్ని అనుభవించడం కోసం ఒక దేహం కావాలి. కాబట్టి ఆ దేహాన్ని ఇస్తున్నాడు. ఆ దేహం ఏదో సడన్గా రాదు కదా. దానికోసం దేశము, కాలము ఇత్యాదులన్నింటినీ కూడా సృష్టించాలి. ఇంత చేస్తున్నాడు. ఎవరి కోసం? నా కోసమే. ఇవన్నీ చేయలేక దేవుడికి తలకాయ నొప్పి వస్తోంది. కానీ మనం ఏం పాడుతున్నాం? నన్ను ఎందుకు సృష్టించావు? ఈ సంసారంలోకి ఎందుకు నన్ను దింపావు? ఎందుకు నన్ను పుట్టించావు అని అంటున్నాం. అలా అడుగుతున్నాం. సృష్టించుకున్నది నువ్వు. తలనొప్పి మాత్రం దేవుడికి. చాలా తలనొప్పి తెప్పిస్తున్నారు. కానీ ఆయన తొందరగా బాగుపడండి నాయన అని చెప్పి పుస్తకాలు అవి ఇచ్చి మాకు పంపిస్తూ ఉంటే, కానీ మళ్ళీ మనం ఆయన్నే అంటున్నాం, నన్ను ఎందుకు సృష్టించావు? అలా బయటపడక మనం ఆయన్నే అడుగుతున్నాం, ఎందుకు పడేశావు అని. ఇది ఎలా ఉంటుందంటే, ఒక చిన్న పిల్లవాడు వద్దురా బాబు అంటున్నా కూడా ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఆ చౌకబారు చాక్లెట్ ఏదో కొని అలా కొనిచ్చేంత వరకు ఏడ్చాడు. కొనిచ్చిన తర్వాత తిని దాని తర్వాత విరోచనాలు పట్టుకుంటే వాడు అడుగుతున్నాడు అమ్మా నాన్నని, నాకు ఎందుకు విరోచనాలు వచ్చేటట్టు చేశారు? అరే బాబు, నువ్వే కదరా రోడ్డు మీద దొర్లి మరీ ఏడ్చి చాక్లెట్ కావాలన్నావు అని అంటారు. తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు? నవ్వుతారు అంతే. అలాగా మోహింపబడి నేనేం చేస్తున్నాను, నేను తింటున్నాను అని అనుకుంటున్నారు. అది పోవాలి అంటే ఆ మోహం పోవాలి. ఆ మోహం పోవడం అంటే ఏమిటి? ఆవరణ తొలగిపోవాలి. ఈ ఆవరణ తొలగితే చాలు అని చెప్పి తర్వాత ఏమంటున్నారు? రజ్జు సర్పవదాత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్ నాహం జీవ పరాత్మేతి జ్ఞాతం చే నిర్భయో భవేత్. ఇక్కడ ఆత్మ యొక్క నిజస్వరూపం ఏమిటి అంటే, ఆత్మ చూసేది కాదు, తినేది కాదు, చేసేది కాదు. ఇవన్నీ కూడా ఎవరి పనులు? ఇవన్నీ కూడా పంచకోశాల యొక్క పనులు. ఇదంతా కూడా జీవత్వ భ్రాంతి. మీరు చూసేవారు కాదు, చేసేవారు కాదు. కర్మ మిమ్మల్ని అంటదు. ఏ ఫలము కూడా మీకు చెందింది కాదు. కానీ తెలియక జ్ఞానస్వరూపేణ ఆత్మని, శుద్ధమైనటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మలో జ్ఞాతృత్వాది అధ్యారోపణం జరుగుతోంది. తెలుసుకోవడం, వినడం, కనడం ఇత్యాదివన్నీ కూడా దాని మీద ఆరోపింపబడుతున్నాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైనా సరే సంసారం అంటే ఏమిటి అని అడిగారనుకోండి, మీరు వేదాంత పరంగా దానికి జవాబు చెప్పాలి అంటే జ్ఞానస్వరూపే జ్ఞాతృత్వాది అధ్యారోపణమేవ సంసారః. ఆ ఎదుటివాడు మీ కాళ్ళ మీద పడిపోతాడు. నిత్య బుద్ధ శుద్ధ నిర్మలమైనటువంటి ఆత్మయందు అన్నటువంటి వికారాలను ఆపాదించడమే సంసారము. సంసరతి అన్నది ఇక్కడే పుట్టింది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం. శంకరుల వారు చెప్తూ ఇంతకు ముందు ముహ్యతి అని అన్నారు. ముహ్యతి అంటే మోహింపబడతాడు అని. ఇక్కడ విశేషమైనటువంటి అర్థంలో సంసారంలో మాటి మాటికి పడతాడు. ఎందుకు పడుతున్నాడు అంటే, ఆత్మానం జీవం జ్ఞాత్వా భయం వహేత్. ఎప్పటిదాకా అయితే ఈ శుద్ధ ఆత్మను జ్ఞాతృత్వాది గుణాల చేత విశేషమైనటువంటి జీవుడు అని అనుకుంటున్నాడో, భయం వహేత్, వాడికి భయం పుడుతుంది. నేను ఎందుకు భయపడతాడు అంటే, నేను సచ్చిదానంద ఆత్మని, కానీ ఈ బుద్ధి ఈ కర్తృత్వాది గుణాలను ఆపాదించుకుని నేను జ్ఞాత అని అంటున్నాడు. నేను జ్ఞాత అంటే అదొక్కటే ఉండదు. జ్ఞాత, జ్ఞాతృ, జ్ఞానం అనేటువంటి త్రిపుటి ఉంటుంది. త్రిపుటి అంటే సంసారం.
వినడం అంటే అదొక్కటే సరిపోదు, వినబడేది, వింటూ ఉండడం అన్నది కూడా వస్తుంది. వినడం, వినేవాడు, వినబడేది, ఈ త్రిపుటి. కాబట్టి ఆ విధంగా సంసారంలో పునరపి జననం పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, ఇది నడుస్తూ ఉంటుంది. ఇదే భయం అంటే. ఇక్కడ భయము అంటే ఏదో భయపడుతున్నాడు, వణికిపోతూ ఉంటాడు, గదిలో ఒక్కడు తలుపేసుకుని కూర్చుంటాడు అని కాదు. భయం అంటే ఉపలక్షణంగా సంసారము, ఆ సంసారం వాడి మీద పడుతూనే ఉంటుంది. దీని నుంచి బయటపడాలి అంటే ఎలాగా? నాహం జీవః పరాత్మేతి జ్ఞాత్వా చేన్నిర్భయో భవేత్. నేను జీవుడను కాను, ఎప్పుడైతే నేను జీవుణ్ణి కాను, ఆ పరమతత్వమే నేను అన్న జ్ఞానం వచ్చిందో అప్పుడు నిర్భయో భవేత్, అప్పుడు వాడికి భయం పోతుంది. రమణ మహర్షి అన్నట్టుగా నేను ఎవరు అన్నది విచారణ చేసి ఆ నేను ఎవరైతే తెలుసుకుంటారో, ఆ నేనుని రమణ మహర్షి తాను అనేవారు. ఆ తానును తెలుసుకున్నవాడు నిర్భయో భవేత్, అప్పుడు వాడు నిర్భయుడు అవుతాడు. నిర్భయుడు అవుతాడు అంటే అర్థం ఏమిటి? సంసార దుఃఖం వాడికి ఉండదు అని అలా మీరు అర్థం చేసుకోండి. దీనికి మరి ఉదాహరణ ఏమిటి అంటే రజ్జు సర్పవత్ నాహం జీవః పరాత్మేతి జ్ఞానం చేర్నిర్భయో భవేత్. ఎప్పటిదాకా అయితే తాడుని పాముగా చూశావో అప్పటిదాకా భయం. కానీ రజ్జువుని రజ్జువుగా తెలుసుకుంటే, తాడును తాడుగా తెలుసుకుంటే నిర్భయో భవేత్. ఎలాగైతే రజ్జువుని సర్పంగా భావించి అలా తెలుసుకుని ఎవడైతే దుఃఖపడుతున్నాడో, అదే విధంగా పరమాత్మని జీవుడిగా భావించుకుంటే దుఃఖపడుతున్నాడు, భయపడుతున్నాడు, సంసారంలో మగ్గుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యమంటారు అంటే, నీ పరమాత్మ స్వరూపాన్ని, ఆ స్వరూపం నేనే అని తెలుసుకోవాలి. అంతకుముందు చేసేదేమీ లేదు. దానికోసం అంతఃకరణ శుద్ధి, దానికోసం మిగతా సాధనలన్నీ కూడా చెయ్యక తప్పదు. అలా చెప్పి రానున్నటువంటి శ్లోకాల్లో మరిన్ని చక్కటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. వాటిని మనం తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని మీకు తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.